చార్మినార్ దగ్గర అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదైంది. ప్రమాదానికి కారణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని చార్మినార్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు బాధితుల బంధువు ఉత్కర్ష్ మోదీ. అయితే ఎఫ్ఐఆర్ లో నో అక్యూజ్డ్ అని పేర్కొన్నారు. అంటే నిందితులుగా ఎవ్వరిని చేర్చలేదు. అయితే 17 నిండు ప్రాణాల్ని బలి తీసుకున్న చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదానికి కారణమేంటి? అధికారులు ఎంతగానో శ్రమ చేసినప్పటికీ అంతమంది ఎందుకు మరణించారు? ఇంట్లో మంటలు అంతలా ఎలా వ్యాపించాయి? అగ్ని ప్రమాదంతో పెను విషాదాన్ని మిగిల్చిన గుల్జార్ హౌస్ ఇంట్లో తరచూ విద్యుత్ సమస్యలు వచ్చిన విషయాన్ని అధికారులు గుర్తించారు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రమాదంలో అంతగా మంటలు వ్యాపించడానికి అసలు కారణం ఇంట్లో చెక్కతో చేసిన ప్యానెల్ ఎక్కువగా ఉండటమే. షార్ట్ సర్క్యూట్తో చెక్క మొత్తం కాలి మంటలొచ్చాయని అధికారులు చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడమే ప్రమాదానికి కారణం. ఏసీ కంప్రెసర్ పేలిపోవడంతో పాటు ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించి ఉండవచ్చని నిర్ధారణకొచ్చారు. ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉండటానికి మరో ప్రధాన కారణం ఈ బిల్డింగ్ కు ఎలాంటి ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ లేకపోవడమే అని తెలుస్తోంది. ఇది పాత భవనం కావడంతో ఇందుకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని సమాచారం. ప్రమాదం జరిగిన తర్వాత బాధితులు బయటకు వచ్చేందుకు తగిన మార్గాలు లేకపోవడం కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి కారణంగా తెలుస్తోంది. భవనం పైనుంచి కిందికి రావాలంటే ఒకటే దారి ఉండటంతో బాధితుల్లో ఎక్కువ మంది బయటకు రాలేకపోయారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీం వేగంగా స్పందించింది. అయితే మంటలు వ్యాపించిన ఇంట్లోకి వెళ్లడానికి వారికి కూడా సరైన మార్గం లేకుండా పోయింది. ఇంట్లోకి వెళ్లడానికి ఇరుకైన మెట్లు ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగేలా చేసింది. ప్రమాదం కారణంగా లోపలి ఇరుక్కుపోయిన బాధితులను రక్షించేందుకు షట్టర్తో పాటు గోడ బద్దలు కొట్టాకే లోపలికి వెళ్లాల్సి వచ్చింది. దీన్ని బట్టి భవనంలోకి వెళ్లడం ఎంత కష్టంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇక భవనం బయటకు G+1 ఉన్నట్టుగా కనిపించిన లోపల G+2 ఉంది. దీంతో అందులో ఎక్కువ మంది ఉన్నారని ఎవరూ ఊహించలేకపోయారు. ఈ సహాయక చర్యలలో ఆధునిక సాంకేతిక పరికరాలు, అడ్వాన్స్డ్ ఫైర్ రోబో, బ్రోటో స్కైలిఫ్ట్ హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ను ఉపయోగించారు. ప్రమాదం జరిగిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారు. అయితే మెట్లపై నుంచి కూడా మంటలు వ్యాపించడంతో సహాయక చర్యల్లో కొంత జాప్యం జరిగినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం నుంచి బాధితులు తప్పించుకోవడానికి మరో మార్గం ఉన్నప్పటికీ అది సాధ్యపడలేదు. టెర్రస్ దగ్గర మెట్లకు తాళం వేసి ఉండటంతో బాధితులు బయటకు వెళ్లలేకపోయారు. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా పోలీసులు భావిస్తున్నారు.